శరవేగంగా విస్తరిస్తున్న భాగ్యనగరానికి పార్కింగ్ అతిపెద్ద సమస్యగా మారుతుంది. నిత్యం వేలాది కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. ఏటా 20% పైగా కొత్త వాహనాలు నగరంలో రోడ్డెక్కుతున్నట్లు అంచనాలు ఉండగా, ఈ లెక్కన వచ్చే 5 ఏళ్లలో మరో 25 లక్షల నూతన వాహనాలు సిటీలో సంచరించనున్నాయి. గ్రేటర్లో నిత్యం లక్షలాది వాహనాలు తిరుగుతూ ఉంటాయి. ఇందులో సగానికి పైగా వాహనాలకు సరిపోయే పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో రోడ్లపైనే వాహనాలను నిలిపి ఉంచాల్సి వస్తుంది. దీంతో అనివార్యంగా నగరంలో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం అవుతూ ఉండగా రాను రాను ఇది మరింత జటిలమవుతున్నది. నగరంలో పార్కింగ్ సమస్యలపై జీహెచ్ఎంసీ దృష్టికి పెట్టింది. నగరంలో పార్కింగ్ సమస్యను పరిష్కరించే దిశగా జీహెచ్ఎంసీ మరో అడుగు ముందుకేసింది. నగరంలో ఏటా పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా పార్కింగ్ యార్డులను నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇందుకోసం హెచ్ఎండిఏ, మెట్రో, ఇతర శాఖలతో కలిసి నగరంలో 75కు పైగా అధునాతన పార్కింగ్ యార్డులు నిర్మించాలని ప్రతిపాదించారు. తొలి దశలో 25 ప్రాంతాల్లో మల్టీలెవెల్ పార్కింగ్ యార్డులు నిర్మించడానికి ఆమోదం తెలిపారు. ఇప్పటికే కేబీఆర్ పార్క్ వద్ద బల్దియా ఆధ్వర్యంలో పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం మొదలైంది. అదే మాదిరి చార్మినార్ బస్టాండ్లో నిర్మాణం చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రైవేటు సంస్థలను ఆహ్వానిస్తూ త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని బల్దియా స్పష్టం చేసింది. కాంప్లెక్స్ల నిర్మాణానికి నగరంలోని పలు ఇతర ప్రాంతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. నగరంలో రద్దీగా ఉండే చార్మినార్తో పాటు జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయం, కేబీఆర్ పార్క్, మాదాపూర్, శిల్పారామం, అమీర్పేట్ తదితర ప్రాంతాల్లో బహుళాంతస్తు పార్కింగ్ కాంప్లెక్స్లు నిర్మించాలని జీహెచ్ఎంసీ గతంలో ప్రతిపాదన చేసింది. క్షేత్రస్థాయి పరిశీలన, స్థలాల ఎంపిక దాదాపు పూర్తయింది. కొంతకాలానికి ప్రాజెక్టు అటకెక్కింది. కొత్త సర్కార్ రాకతో ఏడాది కిందట ప్రాజెక్టులో కదలిక వచ్చింది. పీపీపీ పద్ధతిలో నిర్మాణాలు చేపట్టాలన్నది ప్రణాళిక. ఈ విధానం విజయవంతమవుతుందని, మొత్తం 10 చోట్ల నిర్మాణాలు చేపట్టేందుకు దశలవారీగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని జీహెచ్ఎంసీ చెబుతోంది. చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, మక్కా మసీదు, ఇతరత్ర వారసత్వ కట్టడాలను సందర్శించే పర్యాటకులు, స్థానికులకు పార్కింగ్ వసతి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వాహనాలను రోడ్లపైనే నిలుపుతూ ఉంటారు. సమస్యకు పరిష్కారంగా చార్మినార్ బస్టాండ్లోని 4000 చదరపు గజాలలో కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతోన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. అలాగే నగరంలోని పలు ప్రధాన అంతర్గత రోడ్లపై పార్కింగ్ వసతికి మార్కింగ్ పనులు చేపట్టనున్నారు.